హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మ్యాథ్స్ ట్యూటోరియల్స్ తెలుగు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా ఇండెఫినైట్ ఇంటిగ్రల్స్లో నెక్స్ట్ మిగతా విఎస్ఏక్యూస్ మనం ఇక్కడ చూసేద్దాం. చూడండి, క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ డిఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. ఓకేనా? సో సింపుల్గా ఇచ్చేసారు చూడండి. మీరు ఎప్పుడైనా కానీ ముందుగా మీరు క్వశ్చన్ పేపర్లో, ఓకేనా, సో ఎక్కడైనా చూడనియండి, ముందుగా మీరు క్వశ్చన్ని జాగ్రత్తగా గమనించండి, క్వశ్చన్స్ని. ఓకేనా? సో క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ని మీరు జాగ్రత్తగా గమనించండి, ఏది ఎలాగుంది అనేది మీరు గమనిస్తేనే మీకు స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి అనేది మీకు అర్థమైపోతుంది. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఎవాల్యుయేట్ అంటున్నాడు, ఇంటిగ్రేషన్ ఉంది, డిఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 అని ఉంది. ఓకేనా? సో ఇక్కడ డిఎక్స్ అనేది ఇక్కడ వద్దు, ఇలా రాసుకుందాం, పక్కన రాసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మీరు కన్ఫ్యూజ్ పడిపోతారు లేకుంటే. చూడండి, ఇక్కడ చూడండి, ఆన్సర్ చూసినట్టయితే మనకి గివెన్, మనకి ఇంటిగ్రేషన్ ఇచ్చాడు కాబట్టి ఐ అనుకుందాం. సో గివెన్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ డిఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. డిఎక్స్ అనేది నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే పక్కన రాస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ ఇంటూ డిఎక్స్గా రాస్తాను, అప్పుడు మనకి ఇక్కడ 1 వచ్చేస్తుంది. ఓకేనా? సో చూడండి, ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ డిఎక్స్. ఓకేనా? సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే ఒకసారి గమనించండి, డినామినేటర్లో చూసుకున్నట్టయితే. ఓకేనా? సో ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ 3 ఉంది, ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 అని ఉంది, అంటే మనకి రూట్లో ఎంత ఉంది, ఎక్స్ ప్లస్ 2 ఉంది. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఎక్స్ ప్లస్ 3ని మనము ఎక్స్ ప్లస్ 2గా రాయొచ్చు కదా. ఓకేనా? సో ఇక్కడ నేను ఎలా రాస్తానంటే, ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ 3ని ఎక్స్ ప్లస్ 2 రాస్తున్నాను, ప్లస్ 1 రాస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ నేను 3ని ఏం చేస్తున్నాను, 2 ప్లస్ 1గా రాస్తున్నాను, ఎందుకంటే నాకు స్క్వేర్ రూట్లో కూడా మనకి ఎక్స్ ప్లస్ 2 ఉంది, ఈ విధంగా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఈ విధంగా రాసుకుంటున్నాను. ఎక్స్ ప్లస్ 3ని ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 1గా రాస్తున్నాను, అప్పుడు మనకి ఎక్స్ ప్లస్ 2 ఒక చోట, ప్లస్ 1 సపరేట్, ఈ విధంగా రాసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ చూసినట్టయితే చూడండి ఎలా రాస్తున్నాను ఎక్స్ ప్లస్ 3ని. సో ఇక్కడ చూసినట్టయితే ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ డిఎక్స్. ఓకేనా? సో ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే స్క్వేర్ రూట్లో ఎంత ఉంటే అంత. ఓకేనా? సో ఇక్కడ చూసినట్టయితే ఇంటిగ్రేషన్ 1 డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ డిఎక్స్ అని ఈ విధంగా ఉంది కదా. ఇక్కడ మనం చూసినట్టయితే స్క్వేర్ రూట్ లోపల ఏదైతే ఉందో దాన్ని మనము ఎప్పుడు మనకి సంథింగ్ స్క్వేర్గా అనుకోవాలి. ఓకేనా? సో సంథింగ్ స్క్వేర్గా అనుకోవాలి, అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు టీ స్క్వేర్గా అనుకోండి. ఓకేనా? సో ఈ విధంగా అన్నట్టు, అంటే ఇక్కడ మీకు వేరియబుల్ ఏదైనా ఉండొచ్చు, మీకు టీ అనే కాదు, ఎనీథింగ్ తీసుకోండి, జెడ్, అలా మీరు ఇష్టం ఏవైనా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ నేను టీ తీసుకుంటున్నాను, ఇక్కడ మనం అంతా ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్లో అంతా మనం టీనే తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా మనం ఇక్కడ కన్ఫ్యూజ్ పడుకోండి, మనం ఇక్కడ టీ తీసుకుంటున్నాం అంతే అన్నట్టు. ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, స్క్వేర్ రూట్ లోపల ఎంత ఉంటే దాన్ని నేను సంథింగ్ స్క్వేర్గా అనుకుంటాను, అంటే ఇక్కడ నేను చూసినట్టయితే ఎక్స్ ప్లస్ 2ని ఏమనుకుంటున్నాను, ఇది కొంచెం టీ స్క్వేర్ అనుకుంటున్నాను ఇక్కడ. ఓకేనా? ఇది ఇక్కడ నేను ఈ విధంగా అనుకుంటున్నాను చూడండి, ఇక్కడ చూడండి, పుట్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు టీ స్క్వేర్ అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి టీ కావాలంటే స్క్వేర్ ఈ సైడ్ పంపించేయండి. ఓకేనా? సో టీ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2, అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి, స్క్వేర్ రూట్ లోపల ఎంత ఉండని అది మనకి టీ స్క్వేర్ అనుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ మనకి ఈ విధంగా ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు టీ స్క్వేర్ అనుకున్న తర్వాత దీనికి మనకి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. ఓకేనా? సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఇక్కడ చూసినట్టయితే ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే, ఓకేనా, సో డి బై డిఎక్స్. ఓకేనా? సో డి బై డిఎక్స్ ఎందుకు వచ్చిందంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి ఈ విధంగా. ఓకేనా? సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అయిపోతుంది. ఓకేనా? సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి తెలుసు కదా, వాల్యూ 1 అయిపోతుంది, 1 అయిపోయింది. ప్లస్ అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టాంట్ కే. ఓకేనా? సో కాన్స్టాంట్ చేస్తే మనకి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది, 0 అవుతుంది, ఈ విధంగా 0 అయిపోయింది. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూసినట్టయితే డి బై డిఎక్స్ ఆఫ్ టీ స్క్వేర్ అవుతుంది, అంటే ఇక్కడ మనకేంటి డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మనకి ఏమవుతుంది, అంటే ఇక్కడ చూసినట్టయితే ఎక్స్ పవర్ ఎన్ అంటే ఫార్ములా ఏంటి, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఓకే? సో డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఓకేనా, సో టీ స్క్వేర్ అని ఉంది, అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే టీ స్క్వేర్. ఓకేనా? సో డి బై డిఎక్స్ ఆఫ్ టీ స్క్వేర్ అంటే మనకి ఇక్కడ చూసినట్టయితే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 కదా ఫార్ములా ప్రకారంగా. ఇక్కడ మనకి చూసినట్టయితే ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అయిపోతుంది ఫార్ములా ప్రకారంగా చూసుకున్నట్టయితే. ఓకేనా? సో ఇక్కడ అప్పుడు మనకి ఏమవుతుంది, ఎన్ అంటే మనకి 2 ఇంటూ, ఓకేనా, సో ఎక్స్ అంటే మనకి ఇక్కడ ఏమైపోతుంది, టీ అయిపోతుంది. ఓకేనా? సో టీ మళ్ళీ పవర్ ఎన్ మైనస్ 1 అండి, మనకి ఎన్ అంటే ఇక్కడ ఎంత వచ్చింది, 2 ఉంది. ఓకేనా? సో 2 మైనస్ 1 ఈ విధంగా 2 ఇంటూ, ఓకేనా, సో 2 టీ పవర్ 2 మైనస్ 1 అంటే 1 అయిపోతుంది, అంటే మనకి ఇక్కడ టోటల్గా
2t అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో మనకి ఈ విధంగా 2t అనేది వచ్చేసింది ఇంటూ అదేవిధంగా అగైన్ ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాలి టీకి. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది d/dx ఆఫ్ టీ అంటే మనకి అది వచ్చేస్తుంది ఇక dt/dx ఈ విధంగా. ఓకేనా. సో ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా. ఇక్కడ చూడండి ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే 1 అయిపోతుంది ప్లస్ 2 కాన్స్టాంట్ కాబట్టి 0 అయిపోతుంది డిఫరెన్షియేషన్ చేస్తే. సో ఈజ్ ఈక్వల్స్ టు టీ స్క్వేర్కి డిఫరెన్షియేషన్ చేస్తే 2t ఇంటూ మళ్ళీ అగైన్ టీకి ఇన్నర్ డిఫరెన్షియేషన్ చేయాలి కాబట్టి ఇంటూ dt/dx ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకేనా. సో 1 + 0 అన్న ఇక మనకి 1 అయిపోతుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు 2t ఇంటూ dt/dx. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఓకేనా. సో ఇక్కడ మనకి dx ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకి dx బదులుగా రాసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను కింద డినామినేటర్లో dx ఏదైతే ఉందో దీన్ని నేను ఇక్కడ ఎల్హెచ్ఎస్లో పంపిస్తున్నాను. ఎందుకు ఇలా అంటే మన పుట్టని సంథింగ్ ఏదైతే అనుకుంటామో ఓకేనా. సో దాని రిలేటెడ్ ఇక్కడ మనకి డిఎక్స్ ప్లేస్లో మనకి ఇక్కడ రీప్లేస్ చేయాల్సుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఏదైనా పుట్టిలా అనుకున్నారు అంటే ఓకేనా. సో పుట్టిలా ఏదైనా అనుకున్నారంటే దానికి డిఫరెన్షియేషన్ చేయండి. ఆ తర్వాత డిఎక్స్ మనకి ఒక చోట వచ్చేటట్టుగా చూడాలి. ఎంత వస్తుంది అనేది మీకే తెలిసిపోతుంది. ఓకేనా. సో మన డిఎక్స్ అనేది ఆటోమేటిక్గా ఈ సైడ్కి వచ్చేసింది. చూడండి ఇక్కడ చూసినట్లయితే డిఎక్స్ పంపించిన తర్వాత డిఎక్స్ ఇంటూ 1 అంటే డిఎక్స్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 2t ఇంటూ dt అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి ఏంటి ఎప్పుడైతే మనకి టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు x+2 అనుకున్నారో ఓకేనా. సో అప్పుడు మనకి డిఎక్స్ ప్లేస్లో కూడా మనకి ఏమైపోతుంది అంటే 2t ఇంటూ dtగా మారిపోతుంది ఈ విధంగా అన్నట్టు. ఓకేనా. సో ఈ విధంగా మనం ఇక్కడ పుట్ అనుకొని ఈ విధంగా చేస్తాం. ఇక్కడ మనకి చూసినట్టయితే అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. సో అనుకున్నాం కాబట్టి ఇవన్నీ సో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే చూడండి అప్పుడు మనకి ఏమైపోతుంది i ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 1 డివైడెడ్ బై ఓకేనా. సో x+2 బదులుగా మనం ఏమనుకున్నాము ఇక్కడ మీరు చూసినట్టయితే టీ స్క్వేర్ అనుకున్నాం కాబట్టి టీ స్క్వేర్ +1 ఉంటుంది కాబట్టి +1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x+2 అంటే ఏమనుకున్నాం టీ స్క్వేర్ అనుకున్నాం కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఓకేనా. సో టీ స్క్వేర్ ఇంటూ ఇక్కడ మనకి డిఎక్స్ బదులుగా ఏమైపోతుంది ఇది అయిపోతుంది. డిఎక్స్ బదులుగా ఏమవుతుంది 2t ఇంటూ dt వచ్చేస్తుంది ఈ విధంగా. ఓకేనా. సో ఈ విధంగా మనం ఇక్కడ రీప్లేస్మెంట్ అనేది ఇక్కడ మనం చేసుకుంటున్నాం. ఓకేనా. సో పుట్ అనుకున్న తర్వాత ఈ విధంగా మనకి డిఫరెన్షియేషన్ చేసుకొని ఈ విధంగా మనము ఎక్స్చేంజ్ అనేది చేస్తున్నాం. ఇక్కడ మీరు చూసినట్టయితే i ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 1 డివైడెడ్ బై టీ స్క్వేర్ +1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ టీ స్క్వేర్ ఇంటూ 2t ఇంటూ dtగా మారిపోతుంది. ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో ఆ తర్వాత మనకి ఇక్కడ 2 అనేది కాన్స్టాంట్ కదా. 2 ఏదైనా కాన్స్టాంట్ ఉన్నప్పుడు ఈ విధంగా ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఏమైనా కాన్స్టాంట్స్ ఉన్నా బయట పెట్టేస్తాం. సో అప్పుడు మనకి i ఈజ్ ఈక్వల్స్ టు 2 బయటకు వచ్చేస్తుంది. సో ఇంటిగ్రేషన్ 1 డివైడెడ్ బై టీ స్క్వేర్ +1 అలాగే ఉంటుంది. ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే టీ ఇంటూ ఇక్కడ మనకి టీ ఉంటుంది ఇంటూ dt. ఓకేనా. సో టీ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే i ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటిగ్రేషన్ 1 డివైడెడ్ బై 1 + t స్క్వేర్ ఇంటూ dt అయిపోతుంది. ఓకేనా. సో ఎందుకు ఇక్కడ నేను టీ స్క్వేర్ +1ని ఇక్కడ నేను 1 డివైడెడ్ బై 1 + t స్క్వేర్ ఈ విధంగా ఓకేనా. సో డినామినేటర్లో చూసుకున్నట్టయితే టీ స్క్వేర్ +1 ఉంది. ఇక్కడ నేను 1 + t స్క్వేర్గా రాశాను. ఓకేనా. సో ఎలాగైనా రాసుకోవచ్చు కదా ప్లస్ ఉన్నప్పుడు. సో ఎందుకు ఇలా రాశానంటే ఇక్కడ మనకి ఫామ్లో ఒకటి వచ్చేస్తుంది. సో ఇంటిగ్రేషన్ 1 డివైడెడ్ బై 1 + x స్క్వేర్ ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ x + c. ఓకేనా. సో ఇంటిగ్రేషన్ 1 డివైడెడ్ బై 1 + x స్క్వేర్ ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ x + c ఇది మనకి ఫామ్లా ఉంది. ఓకేనా. సో అంటే ఇక్కడ ఏం లేదు. ఇక్కడ చూసినట్లయితే ఇంటిగ్రేషన్ 1 డివైడెడ్ బై 1 + x స్క్వేర్ ఇంటూ dx అంటే ఇక్కడ మనకి dx ఉందంటే ఇక్కడ మనకంతా ఎక్స్లోనే ఉండాలి. ఓకేనా. సో dt ఉంటే అంత మనకి ఇక్కడ టీలలోనే ఉండాలి. dy ఉంటే ఇక్కడ అంతా వైల్లోనే ఉండాలి. ఓకేనా. సో ఇది కాన్సెప్ట్ అనేది. ఓకేనా. సో ఎప్పుడు మనకి ఎక్స్లోనే ఉన్నాయి కదా ఫార్ములాస్ అని అలా మీరు అనుకోకూడదు. ఓకేనా. సో ఎలాగన్నా ఉండనియండి. ఓకేనా. సో వేరియబుల్ ఒకటి ఇక్కడ మనకి చేంజ్ అయ్యి ఉంటుంది అంతే. ఓకేనా. సో ఫార్ములాస్ అన్నిటి దానిలోకి అంతా సేమే. ఓకే. సో నెక్స్ట్ మీరు డెఫినెట్ ఇంటిగ్రేషన్స్ కూడా వస్తాయి. సో అవి కూడా అంతా సేమే ఇలాగే ఉంటాయి. ఓకేనా. సో కాకపోతే అక్కడ లిమిట్స్ ఉంటాయి. నేను చెప్పిస్తాను ఏంటనేది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంటిగ్రేషన్ 1 డివైడెడ్ బై 1 + x స్క్వేర్ ఇంటూ dx అంటే tan ఇన్వర్స్ x + c. ఓకేనా. సో ఇక్కడ మనకి ఎక్స్లో ఉందంటే ఇక్కడ మనకి సొల్యూషన్ కూడా ఎలాగ ఉంటుందంటే ఎక్స్లోనే ఉంటుంది ఫార్ములా కూడా. ఓకేనా. ఇక్కడ మనకి వైల్లో ఉందంటే ఇక్కడ మనకి వైల్లో ఉంటుంది. టీలలో ఉందంటే ఇక్కడ మనకి టీలలో ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇంటిగ్రేషన్ 1 డివైడెడ్ బై 1 + t స్క్వేర్ ఇంటూ dt అని ఉంది. అంటే ఇక్కడ మనకి dt అంటే ఇక్కడ మనకి టీలలో ఉంది కాబట్టి ఇక్కడ అంతా మనకి టీలలోనే ఉంటుంది. ఓకేనా. సో అప్పుడు మనకి అది అయితే ఏమవుతుంది ఫార్ములా i ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ tan ఇన్వర్స్ x కాబట్టి ఇక్కడ మనకి tan ఇన్వర్స్ టీలో ఉంది కాబట్టి t + c కాన్స్టెంట్ అనేది మనకి ఇక్కడ జనరల్గా యాడ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే t ఓకేనా. సో టీని మనం ఇక్కడ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే పుట్టు చూడండి. పుట్టులో మనం ఏమనుకున్నాం x+2 ఈజ్ ఈక్వల్స్ టు t స్క్వేర్ అనుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి ఉత్త టీ మటుకే కావాలి చూడొచ్చు మీరు. ఓకేనా. ఇక్కడ మీరు చూసినట్టయితే tan ఇన్వర్స్ t అని ఉంది కదా. సో టీ వాల్యూ మటుకే కావాలి. ఇక్కడ చూస్తే మనకి t స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ని మనం ఈ సైడ్ పంపించేద్దాం. ఎల్హెచ్ఎస్లో పంపించినట్టయితే మనకి ఎప్పుడు స్క్వేర్ ఉండేది ఏదైనా కానీ రూట్ అయిపోతుంది ఈ విధంగా. ఓకేనా. సో t ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x+2 అయిపోతుంది ఈ విధంగా. అంటే ఇక్కడ మనకి t ప్లేస్లో ఏం పెట్టాలి స్క్వేర్ రూట్ ఆఫ్ x+2 పెట్టాలి. చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే i ఈజ్ ఈక్వల్స్ టు 2
ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 2 అయిపోతుంది ప్లస్ సి ఈ విధంగా. ఓకే, సో ఐ అంటే మనం ఏమనుకున్నాం, ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి గివెన్ అనుకున్నాం కదా, ఐని దీన్ని అనుకున్నాం కాబట్టి దాన్ని రాసిద్దాం చివరిన. ఇక్కడ చూసినట్టయితే ఇంటిగ్రేషన్ 1/x ప్లస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 2 ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ 2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 2 ప్లస్ సి అన్నట్టు. అంటే మనకి దీని సొల్యూషన్ ఇది అనేసి అర్థం. ఓకేనా, దాని వాల్యూ అది. సో ఈ విధంగా మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. సేమ్ ఇలాంటి టైప్ ప్రాబ్లమ్సే. ఓకేనా, సో 2 మార్క్స్ vsaqa. చూడండి క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ dx డివైడ్ బై x ప్లస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 2. ఓకేనా, సో ఆన్సర్ గివెన్ ముందుగా ఐ అనుకోండి, ఇచ్చిండే ఇంటిగ్రేషన్ ఈ విధంగా. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఐ క్వశ్చన్ ఇంటిగ్రేషన్ 1/x ప్లస్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 2 ఇంటూ dx అని మనకి ఈ విధంగా ఉంది. x ప్లస్ 3ని మనము ఈ విధంగా, ఓకేనా, మన స్క్వేర్ రూట్ లోపల x ప్లస్ 2 ఉంది కాబట్టి మనం దీన్ని ఈ విధంగా చేంజ్ చేస్తున్నాం. సో 3ని ఏ విధంగా రాసుకోవచ్చు, x ప్లస్ 2 ప్లస్ 1గా రాసుకుంటున్నాం దీన్ని టోటల్గా. ఓకేనా, సో ఈ విధంగా రాసుకున్న తర్వాత చూడండి మనం ఈ విధంగా, ఓకేనా, సో ఈ విధంగా రాసుకున్న తర్వాత స్క్వేర్ రూట్లో ఏదైనా ఉండనియండి సంథింగ్ స్క్వేర్గా అనుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ చూసినట్టయితే స్క్వేర్ రూట్ లోపల x ప్లస్ 2 ఉంది కాబట్టి నేను ఇక్కడ పుట్ x ప్లస్ 2 ఈక్వల్స్ t స్క్వేర్ అనుకుంటున్నాను. ఈ విధంగా దానికి నేను డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాను. నాకు ఈ విధంగా dx వచ్చేటట్టుగా నేను ఇక్కడ చేసుకుంటాను. ఓకేనా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా అన్ని మనం ఇక్కడ ఇందులో రీప్లేస్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో పుట్ అని అనుకున్నాం కాబట్టి అన్ని సబ్స్టిట్యూట్ చేసేయండి వాల్యూస్ అన్ని. మనకి ఈ విధంగా వచ్చేసింది స్క్వేర్ రూట్, అన్ని క్యాన్సిలేషన్స్ కాన్స్టెంట్ అన్ని బయట రాసేసేయండి. అన్ని ఇలా రాసేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చేసింది సింపుల్గా. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏ ఫార్ములాస్ అప్లై అవుతాయి ఇంటిగ్రేషన్ అనేది మీరు ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి చూసినట్టయితే ఇంటిగ్రేషన్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ x ప్లస్ 3 అని మనకి ఇక్కడ ఫార్ములా అప్లై అయింది కాబట్టి అప్లై చేసాము. ఇక్కడ మనకి టీ అంటే, ఓకేనా, సో చివరిన కంపల్సరీ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. టీ అంటే మనం ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. మనం ఎంత అనుకున్నాం, x ప్లస్ 2 ఈక్వల్స్ టు టీ స్క్వేర్ అనుకున్నాం. ఓకేనా, సో ఇక్కడ మనకి టీ స్క్వేర్ ఉంటే డైరెక్ట్ మనం ఇదే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేవాళ్ళం. ఇక్కడ మనకు ఉత్త టీనే ఉంది, మనకి ఇక్కడ టీ స్క్వేర్ అని ఉంది కాబట్టి మనకి స్క్వేర్ని ఈ సైడ్ పంపించేద్దాం. సో అప్పుడు టీ ఈక్వల్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 2 అవుతుంది. అప్పుడు మనకి అయితే మనకి టీ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 2 అనేది సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐ చివరిన, ఓకేనా, సో ఐ అంటే మనం ఏమనుకున్నాం, గివెన్ అనుకున్నాం కాబట్టి దీని వాల్యూ కావాలి కాబట్టి అదే కదా మన క్వశ్చన్లో చూసినట్లయితే ఎవాల్యుయేట్ అంటున్నారు చూడండి. కాబట్టి మనకి దీని వాల్యూ ఐ, ఓకేనా, సో చివరిన ఐ వాల్యూ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే అప్పుడు మనకి ఈ విధంగా అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. అంటే మనకి దీని వాల్యూ ఇది అనేసి అర్థం. ఓకేనా, సో ఒకటి మీరు క్వశ్చన్ని బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత మీ డినామినేటర్లో తెలిసిపోతుంది ఏది అనేది. ఓకేనా, సో ఇదే ప్రొసీజరే ఉంటుంది చూడండి, ఈ విధంగానే ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా సేమ్ ఇలాంటి మెథడ్కి ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సేమ్ అదే విధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి సేమ్ ఇదే విధంగా ఉంటుంది చూడండి. ఇది కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి క్వశ్చన్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ dx డివైడెడ్ బై x ప్లస్ 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 4. ఓకేనా, సో చూడండి ఎవాల్యుయేట్ ఇంటిగ్రేషన్ dx డివైడెడ్ బై x ప్లస్ 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 4. చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే స్క్వేర్ రూట్ లోపల x ప్లస్ 4 ఉంది. ఓకేనా, సో ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ బయట చూసుకున్నట్టయితే డినామినేటర్లో, ఓకేనా, సో x ప్లస్ 5 ఉంది. అంటే మనకి x ప్లస్ 5ని ఏ విధంగా రాసుకోవచ్చు, x ప్లస్ 4 ప్లస్ 1. ఓకేనా, సో ఈ విధంగా రాసుకోవచ్చు చూడండి. ఇక్కడ మీరు క్వశ్చన్ అదే నేను చెప్తున్నాను. ఓకేనా, సో మీరు క్వశ్చన్ చూస్తానే గుర్తుపెట్టాలి ఏం మెథడ్ చేయాలి, ఏం చేయాలి అన్నది. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది. జనరల్గా మనకు తెలిసిండేదే. ఓకేనా, సో చూడండి ముందుగా ఇచ్చిండే దాన్ని ఐ అనుకుంటాం ఈ విధంగా. ఓకేనా, సో ఇక్కడ చూడండి నేను చెప్తాను ఆన్సర్ గివెన్ ఇచ్చిండే దాన్ని ఐ అనుకుందాం. ఓకేనా, సో ఇక్కడ చూసినట్టయితే చూడండి ఐ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ dx డివైడెడ్ బై x ప్లస్ 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 4. ఓకేనా, ఈ విధంగా మనకి dx ఇలా ఉంటే కన్ఫ్యూజ్ అవుతుంది కాబట్టి పక్కన రాసేసుకుందాము. ఇప్పుడు మీరు ఇలా పక్కన రాసేసుకోండి. ఓకేనా, సో మనం ఈ విధంగా మనం ఇక్కడ పక్కన రాసేసుకుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఐ ఈక్వల్స్ ఇంటిగ్రేషన్ 1 డివైడెడ్ బై x ప్లస్ 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 4 ఇంటూ dx ఈ విధంగా. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్టు స్క్వేర్ రూట్ లోపల చూసినట్టయితే x ప్లస్ 4 ఉంది, బయట చూసినట్టయితే x ప్లస్ 5 ఉంది. x ప్లస్ 5ని మనం x ప్లస్ 4 ప్లస్ 1గా రాయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏ విధంగా రాసుకుంటున్నాను ఎందుకంటే x ప్లస్ 4 రావడానికి. ఓకేనా, సో ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా మనకి x ప్లస్ 2 రావడానికి ఈ విధంగా రాసుకుంటున్నాం. చూడండి ఐ ఈక్వల్స్ ఇంటిగ్రేషన్ 1 డివైడెడ్ బై x ప్లస్ 4 ప్లస్ 1గా రాసుకుంటున్నాను దీన్ని. సో ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 4 ఇంటూ dx ఈ విధంగా. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే స్క్వేర్ రూట్ లోపల ఎంతన్నా ఉంటుందండి, దాన్ని మనం ఇక్కడ టీ స్క్వేర్ అనుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా టీ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఏదైనా అనుకోవచ్చు, అది మన ఇష్టము. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే పుట్ x ప్లస్ 4 ఈక్వల్స్ టు టీ స్క్వేర్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఈ విధంగా అనుకోవాల్సి ఉంటుంది. ఇలాగన్నా అనుకోండి స్క్వేర్ రూట్ లోపల మనకి x ప్లస్ 4 ఈక్వల్స్ టు టీ స్క్వేర్ అన్న అనుకోండి. స్క్వేర్ రూట్ లోపల ఎంతనా ఉంటుంది దాన్ని టీ స్క్వేర్ అన్న అనుకోండి. ఓకేనా, సో లేకుంటే మీరు ఈ విధంగా కూడా చేయొచ్చు.
చూడండి ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ x+4 టోటల్లే మీరు ఇక్కడ t అనుకోవాల్సి ఉంటుంది. t ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x+4 ఓకేనా. ఈ విధంగా టోటల్ని మీరు t అన్న అనుకోవాల్సి ఉంటుంది, లేకుంటే స్క్వేర్ రూట్ లోపల ఒక్కటి దాన్ని మనం t² అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకు ఇలా అంటే మనకి ఇక్కడ చూడండి స్క్వేర్ రూట్ లోపల ఒక్కటి దాన్ని t² అనుకున్నారనుకోండి, సో సింపుల్ ప్రాసెస్లో ఇక్కడ మనకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా డిఫరెన్షియేషన్ సింపుల్గా చేసి వెళ్ళిపోతుంది ఓకేనా. సో అంటే మనకి పాసిబుల్ ఉంటుంది బాగా డిఫరెన్షియేషన్ చేయడానికి. ఇక్కడ మీరు చూసినట్టయితే మళ్ళీ మీరు t ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x+4 అన్నారనుకోండి, అవి మనకి ఈ విధంగా అన్నట్టు ఓకేనా. సో స్క్వేర్ రూట్ లోపల ఉండేదానికి ఈ విధంగా మనకి d/dx ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఇక్కడ చేయాల్సి ఉంటుంది. ఎలాగనే చేయొచ్చు, సింపుల్గానే ఉంటుంది ఓకేనా. సో కాకపోతే నేను ఇక్కడ చాలా ఈజీ కదా ఇది అనేసి నేను ఇక్కడ ఈ విధంగా ఈ ఫామ్లో వెళ్ళిపోతున్నాను ఓకేనా. సో ఇక్కడ ఈ విధంగా అన్నట్టు ఇక్కడ మీరు చూసినట్టయితే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. ఈ విధంగా మనకి ఖచ్చితంగా ఇక్కడ మనకి x+4 t² అని ఈ విధంగా రాసుకోండి. అంటే మీరు స్క్వేర్ రూట్ లోపల ఎంత ఉన్నాయండి దాన్ని మీరు t² అనుకోండి. ఆ తర్వాత డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. సో కాబట్టి ఇక్కడ మనకి d/dx ఆఫ్ x అంటే మనకి 1 అయిపోతుంది, ప్లస్ d/dx ఆఫ్ కాన్స్టెంట్ అంటే మనకి 0 అయిపోతుంది. సో ఈజ్ ఈక్వల్స్ టు t² చేస్తే 2t అయిపోతుంది. మరి అగైన్ నిన్న డిఫరెన్షియేషన్ tకి చేయాలి కాబట్టి dt/dx అయిపోతుంది ఓకే. సో dx ఎందుకు వస్తుందంటే మనకి విత్ రెస్పెక్ట్ టు x చేస్తుండేది డిఫరెన్షియేషన్. సో కాబట్టి మనకి ఈ విధంగా అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. చూడండి 1 + 0 అన్న 1 అయిపోతుంది, ఈక్వల్స్ టు 2t ఇంటూ dt/dx. ఇప్పుడు మనకి dxని ఈ సైడ్ తెచ్చేసుకుందాం ఓకేనా. సో ఎందుకు dxని అంటే ఇక్కడ మనకి సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది ఈ వాల్యూస్. పుట్టని ఎప్పుడైతే అనుకుంటారో ఈ విధంగా డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత dx మనకు వచ్చేటట్టుగా ఇక్కడ చూసుకోవాలి ఏది వస్తుంది అనేసి మీకు ఓకేనా. సో ఇంతకుముందు ప్రాబ్లమ్స్ కూడా చూసాం కదా మనము. ఈ విధంగా పుట్టని సంథింగ్ అనుకున్న తర్వాత ఈ విధంగా అన్నట్టు మనకి dxని ఈ సైడ్ పంపించేద్దాం. 1 × dx అంటే ఇక్కడ మనకి dx అయిపోతుంది, ఈజ్ ఈక్వల్స్ టు 2t ఇంటూ dtగా మారిపోతుంది. అంటే ఇక్కడ మనకి dx బదులుగా 2t ఇంటూ dt, అదేవిధంగా x+4 బదులుగా t²ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. సో చూడండి x+4 బదులుగా t², ఇక్కడ కూడా మనకి t², dx బదులుగా 2t ఇంటూ dt సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. నాకు i ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ 1/t² + 1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ t² ఇంటూ 2t ఇంటూ dtగా నాకు ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ చూడండి ఇక్కడ మీకు క్యాన్సిలేషన్స్ ఏమైనా అవుతాయో చూడండి. ఇక్కడ మనకి కాన్స్టెంట్స్ ఎప్పుడు ఉన్నా మనకి ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు బయట రాసేయాలి, కాబట్టి నేను బయట రాసేస్తాను. ఇక్కడ నేను 2 ఉంది కాబట్టి కాన్స్టెంట్. సో i ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటిగ్రేషన్ 1/t² + 1, ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ కాబట్టి t ఇంటూ ఇక్కడ మనకి t ఉంటుంది కాబట్టి t ఇంటూ dt ఓకే. సో ఈ t క్యాన్సిల్ అయిపోతుంది న్యూమరేటర్లో, అదేవిధంగా డినామినేటర్లో ఉండేటి. సో తర్వాత మనకి i ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటిగ్రేషన్ 1/ ఓకేనా. సో 1 + t² ఇంటూ dt ఉంటుంది అంతే ఓకేనా. సో t² + 1 నేను 1 + t² రాస్తున్నాను సింపుల్గా, ఎందుకంటే మనకి ఫార్ములా ఉంది కదా. చూడండి ఇంటిగ్రేషన్ 1/1 + x² ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు tan 1 x + c ఓకేనా. ఈ ఫార్ములా ఉంది కాబట్టి ఇక్కడ మనకి dx ఉందంటే మనకి xలో ఉంటుంది ఓకేనా. సో మనకి ఇక్కడ మనకి ఫార్ములా కూడా xలోనే ఉంటుంది, ఇక్కడ మనకి tలలో ఉంటుంది కాబట్టి ఓకేనా. సో ఇక్కడ మనకి dt ఉంది కాబట్టి అంతా tలలో ఉంటుంది, ఇక్కడ మనకి ఫార్ములా కూడా tలలోనే వస్తుంది. చూడండి i ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ మనకి ఇంటిగ్రేషన్ 1/1 + t² ఇంటూ dt అంటే tan 1 t + c అనేది వచ్చేస్తుంది. కాన్స్టెంట్ ఎక్కడైనా కాన్స్టెంట్ ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ విధంగా వచ్చేసింది i ఈజ్ ఈక్వల్స్ టు 2 tan 1 t అంటే మనకి ఎంత ఇక్కడ చూసినట్టయితే పుట్టులో మనకి చూసినట్టయితే x+4 ఈజ్ ఈక్వల్ టు t² అనుకున్నాం. మనకి ఇక్కడ t మట్టుకే కావాలి కాబట్టి స్క్వేర్ని ఏదైతే ఉందో దాన్ని ఈ సైడ్ పంపించేద్దాం. మనకి స్క్వేర్ ఈ సైడ్ వెళ్ళిపోతే స్క్వేర్ రూట్ ఆఫ్ అయిపోతుంది ఓకేనా. సో t ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x+4 అనేది వచ్చేస్తుంది. అంటే మనకి t అంటే ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ x+4, దాన్ని చివరిగా సబ్స్టిట్యూట్ చేయండి. i అంటే మనకి ఏమైనా అనుకున్నాం గివెన్ అనుకున్నాం కదా. సో దాన్ని రాసేసేయండి చివరన. సో ఇప్పుడు మనకి therefore ఇంటిగ్రేషన్ dx/x+5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x+4 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ tan 1 స్క్వేర్ రూట్ ఆఫ్ x+4 ప్లస్ c ఓకేనా. సో ఇది మనకి ఆన్సర్ అయిపోతుంది ఓకేనా. సో ఇంటిగ్రేషన్ dx/x+5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x+4 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే వాల్యూ 2 ఇంటూ tan 1 స్క్వేర్ రూట్ ఆఫ్ x+4 ప్లస్ c ఓకేనా. సో ఈ విధంగా అన్నట్టు. సో ఇక్కడ చూసినట్టయితే ఒకటి మర్చిపోవద్దండి మీరు, ఎప్పుడైనా కానీ tan 1 t ఈ విధంగా ఉందంటే మనకి ఇక్కడ t బదులుగా మనం ఇక్కడ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది ఓకేనా. సో ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్టయితే క్వశ్చన్ ఒకసారి గమనించండి. క్వశ్చన్ చూసినట్టయితే మనకి ఇంటిగ్రేషన్ dx/x+5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x+4 అంటే మనకి అంతే ఎక్స్లోనే ఉంది. ఇక్కడ ఎక్స్లలో ఉందంటే మనకి ఇక్కడ ఆన్సర్ కూడా ఎక్స్లలోనే ఉండాలి ఓకేనా. సో ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి క్వశ్చన్ ఎక్స్లో ఉందంటే మనకి ఆన్సర్లో కూడా ఎక్స్లో ఉండాలి. ఇక్కడ వైలో ఉందంటే వైలో, టీలో ఉందంటే టీలో, ఈ విధంగా ఉండాలి. ఇక్కడ మనకి పుట్టని అనుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఈ విధంగా చేంజ్ చేసుకున్నాం. కాకపోతే చివరిని మనకి టీ ఏదైతే ఉందో మనకి పుట్టుని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఎక్సెల్లోకి వచ్చేస్తుంది అన్నట్టు మనకి ఈ విధంగా ఓకేనా. సో చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇది మటుకు మర్చిపోకూడదు ఓకేనా. సో ఈ విధంగా ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందుగా ఇచ్చిండే క్వశ్చన్ రాయండి, ముందుగా అబ్జర్వ్ చేయండి ఏది అనేది రూట్ లోపల
ఓకేనా. సో ఎలా ఉంది రూట్ బయట ఎలా ఉందని డినామినేటర్లు ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా. ఓకేనా. సో x+5ని ఇక్కడ మనకి x+4 ఈ విధంగా ఉంది కాబట్టి మనకి ఇక్కడ మనకి x+4 ఉంది కాబట్టి ఇక్కడ మనం బయట చేంజ్ చేసేకి వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి x+4+1గా చేంజ్ చేస్తున్నాం x+5ని. ఓకేనా. సో ఈ విధంగా అనుకున్న తర్వాత రూట్ ఆఫ్ లెంత్ నుండి t² అనుకోండి, దాన్ని మీరు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ x చేసేయండి. ఈ విధంగా dx వచ్చేటట్టుగా చూడండి, అంతా మీరు సబ్స్టిట్యూట్ చేసేయండి, అన్ని పుట్ అంతా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఆ తర్వాత కాన్స్టెంట్స్ ఏమన్నా బయట రాసింది ఎందుకంటే ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి క్యాన్సిలేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకి ఏమన్నా ఫార్ములాస్ వస్తాయి అనేది చూసుకోండి. ఇలా మనకి సింపుల్గానే ఫార్ములాస్ వచ్చేస్తాయి ఈ విధంగా అంతా. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఇక్కడ dt ఉంది కాబట్టి TLL ఉంది కాబట్టి మనకి ఇక్కడ కూడా TLLలోనే వస్తుంది. ఇక్కడ మనకి ఫార్ములా ప్రకారంగా ఇక్కడ ఎక్స్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్లో ఉంటుంది. ఈ విధంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. సో టీ అంటే మనకి చివరిగా మరి మనం పుట్ అనుకున్నాం కాబట్టి టీని కంపల్సరీ సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకొని సబ్స్టిట్యూట్ చేసేయండి. ఈ విధంగా i అంటే మనం గివెన్ అనుకున్నాం కాబట్టి చివరిని ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి దీని వాల్యూ ఇది అనేసి అర్థం. ఓకేనా. సో ఈ విధంగా ఉంటుంది చూడండి.